మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి మరి లైవ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్ రెడ్డి, మరి ప్రస్తుతం ఫస్ట్ 2 రౌండ్లు అయితే మనకు కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో ఉంది. మరి 3వ స్థానంలో చూసుకుంటే మాత్రం 3వ రౌండ్ లో మాత్రం బీఆర్ఎస్ అయితే ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ 2 రౌండ్లు మాత్రం మళ్ళీ కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది. మరి పూర్తి డీటెయిల్స్ అంటే ఉదయం 8 గంటలకు మొదలైనటువంటి ఈ కౌంటౌన్ మొత్తంగా కూడా ఇప్పుడు 11 అవుతుంది. 11 గంటలు చేరే వరకు కూడా 6 రౌండ్లు ఫినిష్ అయిపోయింది. 6 రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంతే ఒక్కొక్క రౌండ్కు పెంచుకుంటూ పోతుంది. అంటే 3వ రౌండ్ దగ్గర కాస్త స్వల్ప ఆధిక్యత కనబరిచినప్పటికీ 4వ రౌండ్లో అది కవర్ అయిపోయింది. 5వ రౌండ్లో అది రెట్టింపు అయిపోయింది. ఇప్పుడు 6వ రౌండ్ వచ్చేసరికి అంటే ఇప్పటికే 12,000 మెజారిటీతో నవీన్ యాదవ్ అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఇప్పటికే 6వ రౌండ్ ఇక లెక్కింపు జరుగుతుండగానే ఇటు పూర్తిగా విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి కూడా బీఆర్ఎస్ నేతల శ్రేణులు కూడా కొంతమంది బయటకు వస్తున్నట్టు పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి మాగంటి గోపీనాథ్ ఇక బీఆర్ఎస్తో పాటు ఆయన 10 ఏళ్ల పాటు అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక మాగంటి గోపీనాథ్ రాజకీయ చరిత్ర జూబ్లీలో ముగిసిపోయిందంటే నిష్క్రమించిందంటే ఇక ఆ రకంగానే కనిపిస్తున్నాయి ఇవ్వాలనుకుంటే. అంటే ఓటమికి అనేక కారణాలు కావచ్చు. అంటే ఇటు 10 ఏళ్ల కాలం పాటు ఆయన చేసినట్టు అభివృద్ధి కావచ్చు, చేయకపోయినట్టు అంటే జనాలైతే అభివృద్ధి అక్కడ ఎక్కువ చూశారు. నవీన్ చేస్తానని హామీ ఇవ్వడంలో కూడా కాస్త ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. మొత్తంగా అయితే జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్కే పట్టం కట్టేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇంకా 4 రౌండ్లు మాత్రమే పెండింగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంతకంత ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తొలి రౌండ్లో మాత్రం 17,700 ఓట్లు కనబడి బీఆర్ఎస్కు 14,879, బీజేపీకి కేవలం 3,475 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ జూబ్లీహిల్స్ కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ అయితే ప్రస్తుతం కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ నేతలు కూడా అక్కడ ఎవరు కూడా మాట్లాడడానికి సుమత వ్యక్తం చేయడం లేదు. ఇది కేవలం మేము ఉనికి కోసమే ఉన్నాము అనేటట్టుగా మాత్రం ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో మాత్రం 2 కేంద్ర మంత్రులు అంటే ఇది హైదరాబాద్ నుంచే బీజేపీ మనుగడ ఇలా ఉంటుంది తెలంగాణలో, ఇది చాలా వరకు కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఒకవైపు బీహార్లో ఎన్డీఏ దూసుకుపోతున్న నేపథ్యం, మరి ఇప్పుడు హైదరాబాద్లో మాత్రం బీజేపీ ఈ రకంగా కేవలం వేల సంఖ్యలో అంటే 3 అంకెల సంఖ్యలో మాత్రం ఉండిపోవడం ఇది తెలంగాణ బీజేపీకి చాలా వరకు ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ 2 పోటాపోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 10 ఏళ్ల కాలం పాటు వాళ్ళు చేసిన అభివృద్ధి కావచ్చు, 2 ఏళ్ల కాలంలో వీరు చేసిన అభివృద్ధి కావచ్చు, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు చాలా వరకు ఉపయోగపడే అంశం అనుకోండి. ఎందుకంటే రానున్న కొద్ది రోజుల్లోనే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక ఎలక్షన్లు, దీనిపైన అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలపైన దీనిపై ప్రభావం కనపడుతుంది. ఎలాగూ బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ల పాటు ఇక్కడ పాలన అందించారు. ఇక అనేక స్కామ్లలో పేర్లు అంటే ముఖ్యంగా కేసీఆర్ తనే కవితనే ఇటు స్కామ్లో ఇరుక్కుపోవడం, ఆమె అనేక ఆరోపణలు చేయడం, ఇప్పుడు బీఆర్ఎస్కు ఈ ఫెయిల్యూర్ అంటే ఈ ఓటమి కూడా ఒకంత ఇబ్బంది కలిగించే అవకాశం అనుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి ఇంత ఆధిక్యత అయితే జూబ్లీహిల్స్ ప్రజలు అయితే ఇస్తున్నారు. ఇప్పటికీ 6వ రౌండ్ ఇంకా కొనసాగుతుంది. 6వ రౌండ్లో కూడా అంటే 12,000 వరకు మెజార్టీ చేరింది. ఇక దీనికి రెట్టింపై అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి రౌండ్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 47,000 ఓట్ల నుంచి 12,000 ఓట్ల వరకు వెళ్ళింది అంతా కూడా. ఇప్పుడు ఇంకా 12,000 కాస్త 12,600 ఓట్ల ఆధిక్యత ఏదైతే కనిపించిందో 5వ రౌండ్లో, దీనికి రెట్టింపు లేదా ఇంకా 5,000 పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఇంకా ఉత్కంఠగానే కొనసాగుతుంది. ఇంకా కేవలం 4 రౌండ్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే ఉదయం 8 గంటలు మొదలైనటువంటి పోలింగ్ కౌంటింగ్ అదంతా కూడా 12 గంటల వరకు కంప్లీట్ చేస్తామని అయితే అధికారులు చెప్పారు. అంటే ప్రత్యేకంగా టేబుల్ రౌండ్ కూడా లెక్కించడంలో దానికి అనుగుణంగానే ఇటు అభ్యర్థులు అలాగే ఏజెంట్లు వీళ్ళందరి సమక్షంలో కౌంటింగ్ అనేది చాలా స్పష్టంగా జరుగుతుంది, చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఇప్పటివరకు అయితే కౌంటింగ్ పైన అనుమానాలు ఎక్కడ కూడా వ్యక్తం చేయాలంటే ప్రతి రౌండ్లో కూడా చాలా పారదర్శకంగానే అధికారులంతా కూడా కౌంటింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా తమకు ఇక్కడ అనుమానాలు ఉన్నాయని కానీ ఇక్కడ అభ్యంతరాలు ఉన్నాయని కానీ ఇప్పటివరకు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు దాఖలాలు వెళ్ళారు. కాబట్టి స్పష్టంగా ఇదంతా కూడా మెజార్టీ అనేది కాంగ్రెస్ వైపు ఇంతకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంకా 6వ రౌండ్లో ఏ రకంగా ఉండబోతుంది అనేది మరి కొద్ది క్షణాల్లోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ గాంధీ భవన్లో కూడా సంబరాలు అయితే మొదలయ్యాయి. మరి మరోవైపు ఇబ్బందికరమైనటువంటి గాంధీ భవన్లో ఏదైతే అంటే చిన్నపాటి సంబంధం ఉన్న విషయం అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఇప్పటికీ రఫ్ అనే డైలాగులతో ఫ్లెక్సీలు కూడా పెట్టుకుంటున్నారు. ఇంకా పుష్ప సినిమాలో ఏదైతే తగ్గేది లేనటువంటి పుష్ప, సో ఈ రకమైన అభ్యంతరాలు ఉన్నటువంటి ఈ ఫోర్డింగ్లతో కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ అంటే ప్లకార్డు షో చేయడం కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది. మొత్తానికి అయితే గాంధీ భవన్లో సంబరాలు అయితే మొదలయ్యాయి. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒక్కొక్కరు ఇటు పార్టీ ఆఫీస్ నుంచి మహేందర్ ఒక నిమిషం
మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం 3వ రౌండ్ లో మాత్రం మనకి ముందంజలో అయితే మన బీఆర్ఎస్ ఉండేది. మరి ఇప్పుడు 6th రౌండ్ ఆల్రెడీ మనకు ఆ లెక్కింపు అయితే మొదలైపోయింది కాబట్టి ఒక 4 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి ఈ 4 రౌండ్లు చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ మరి ఆధిక్యంలో వెళ్లే అవకాశాలు ఏం లేవా? పూర్తి డీటెయిల్స్ అంటే బీఆర్ఎస్ కు ఏ రకంగా కూడా ఆధిక్యత కనబడే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే షేక్పేట్ ఇటు ఉన్నటువంటి జూబ్లీస్ కేవలం మార్క్ మాత్రమే ఎక్కువ ఉండేది. షేక్పేట్ మీద ఎక్కువగా కేటీఆర్ కార్నర్ మీటింగ్ చూసాం. షేక్పేట్ మీద ఎక్కువ హోప్ ఉండేది వాళ్ళందరికీ కూడా. సో ఇప్పుడు ఎర్రగడ్డ వరకు వచ్చేసింది కాబట్టి ఇదంతా కూడా కాస్త చిన్న శ్రీశైలం యాదవ్ అయితే నవీన్ యాదవ్ తండ్రి ఉన్నాడు. ఇదంతా కూడా వీళ్ళు సొంత ప్రాంతంగా భావిస్తారు. ఇక్కడ యువత కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఎక్కువగా చిన్న శ్రీశైలంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు. సో వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇక్కడ ఎక్కువ హోప్ ఉంది. అయినప్పటికీ షేక్పేట పైన ఒక ప్రత్యేక దృష్టి సారించారు. సో అక్కడ రిజల్ట్ మారింది. ఇప్పుడు ఇక్కడ కూడా మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ కు ఏ రకంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు ఇంకా పెరుగుతుందని ఆశ మాత్రం ఇక్కడ కనబడిన పరిస్థితి. సో ఇప్పటి వరకు 12,000 మెజార్టీకి వెళ్ళేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతకింత పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఇక 6వ రౌండ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. 6వ రౌండ్ కూడా మరి కొద్ది క్షణాల్లోనే రిజల్ట్ వెలువడే అవకాశం ఉంది. ఇక 4 రౌండ్లు అంటే కేవలం అన్ని రౌండ్లు చూసుకుంటే కేవలం 3 గంటల్లోనే 6 రౌండ్లు కాబట్టి మిగతా 4 రౌండ్లు కేవలం ఒక గంట ప్రాంతంలోనే ఇదన్నీ కూడా కంప్లీట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా 1 గంట వరకు మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్డేట్స్ మహేందర్. జూబ్లీహిల్స్ కౌంటింగ్ ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మరి ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే దూసుకెళ్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో పాటు తొలి 1, 2, 4, 5 రౌండ్లలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. 3వ రౌండ్ లో మాత్రం బీఆర్ఎస్ స్వల్ప ఓట్లతో ఆధిక్యత కనబర్చినట్లు తెలుస్తుంది. మరి 5 రౌండ్లు పూర్తయ్యేసరికి మరి ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 12,651 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు 3వ రౌండ్ లో బీఆర్ఎస్ స్వల్ప ఓట్లతో ఆధిక్యత కనబర్చినట్లు తెలుస్తుంది. మరి తొలి 2 రౌండ్ల అధికారిక లెక్కింపు పరిశీలిస్తే మాత్రం కాంగ్రెస్ 17,874 ఓట్లు, మరి బీఆర్ఎస్ కు 14,879, బీజేపీకి 3,475 ఓట్లు వచ్చాయి. మరి ప్రస్తుతం 5వ రౌండ్ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ మాత్రం మరి ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తొలి 5 రౌండ్ల లెక్కింపును అధికారులు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం తొలి రౌండ్లలో కాంగ్రెస్ 62 ఓట్ల ఆధిక్యత సొంతం చేసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఫస్ట్ రౌండ్ లో చూసుకుంటే 8,926 ఓట్లు రాగా, మరి మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి 8,864 ఓట్లు అయితే పోలయ్యాయి. ఇక 2వ రౌండ్ లో కాంగ్రెస్ కు 9,691 ఓట్లు, బీఆర్ఎస్ కు మాత్రం 8,609 ఓట్లు వచ్చాయి. చాలా తక్కువ ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. ఇక 317 ఓట్లతో బీజేపీ మాత్రం 3వ స్థానంలో నిలిచింది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 2 రౌండ్ల ఫలితాలు అధికారికంగా అయితే ప్రకటించారు. మరో 2 రౌండ్ల ఫలితాలు అయితే మనకు తెలియాల్సింది.